సభకి నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మన అందరి అభిమాన నాయకులు, మిత్రులు విజయరామారావు గారికి, సహచర మంత్రివర్యులు, ఈ ప్రాంతానికే కాదు ఈ రాష్ట్రానికే మనందరికీ పెద్దన్న శ్రీధర్ బాబు గారికి, మరొక శాసనసభ్యులు మిత్రులు రాజ్ ఠాగూర్ గారికి, ఎమ్మెల్సీ భవన్ ప్రసాద్ గారికి, గౌరవ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, సుడా చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, డిసిసిబి అధ్యక్షులకు, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. మీ అభిమాన నాయకులు విజయన్న ఇంతకుముందు మాట్లాడి ఒకసారి భావోద్రేకానికి కూడా లోనయ్యారు. అదేమీ డ్రామా కాదు, యాక్షనో కాదు. ప్రజలతో సత్సంబంధాలుండి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకొని నిజంగా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు, ఆ ప్రజలు ఆనందాన్ని ఎల్లబుచ్చినప్పుడు ఆ నాయకుడికి ఆ భావోద్రేకాలు వస్తాయి. ఇందాక గౌరవ సహచర మంత్రి గారు చెప్పినట్లు ఒక గోప్రవేశానికి లోన్ వెళ్ళినప్పుడు శ్రీధర్ బాబు అన్న కొన్నే చెప్పారు. ఇంకొకటి కూడా నేను అడిగాను, ఏం చెల్లెమ్మా సన్న బియ్యంలో పురుగులున్నాయని అంటున్నారు, నిజంగా పురుగులున్నాయా, మంచి బియ్యం ఇస్తున్నామా మన ప్రభుత్వం అని అడిగాను. వాళ్ళ నోట్లో పురుగులు పడా, సన్న బియ్యంలో పురుగులు లేవన్నా, వాళ్ళ నోట్లో పురుగులున్నాయి, వాళ్ళ మాటల్లో పురుగులున్నాయి తప్ప సన్న బియ్యంలో పురుగులు లేవని ఆ ఆడబిడ్డ చెప్తే నాకు కూడా కళ్ళమ్మటి నీళ్లు తిరిగాయి. అంటే పేదవాడి కుటుంబంలో ప్రభుత్వం చేయూతనిస్తే, పేదవాడికి అండగా ఉంటే, ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీ దీవెనలతో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం పరిపాలిస్తుంటే ఆ పరిపాలన చూసి ఓర్వలేక కళ్ళుండి కబోజులాగా కథలు చెబుతూ మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ 10 సంవత్సరాల అధికారం ఇస్తే మీరు ఎలగబెట్టింది ఏందయ్యా? 2 అంశాల్లో మిమ్మల్ని అడగదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలు మీ మాయమాటలు నమ్మి 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే, ఈ 10 సంవత్సరాల్లో మీరు ఎలగబెట్టింది ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేశావు. అప్పు చేశావు. పేదోడికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీవీలలో, పేపర్లలో బొమ్మలు చూపించావు. ఇదిగో మళ్ళీ నన్ను గెలిపిస్తే ఇటువంటి బొమ్మ లాంటి డబల్ బెడ్రూమ్లు ఇస్తా, నీ కోడలు వస్తే ఏడబడుకుంటుంది, నీ బిడ్డ వస్తే ఏడబడుకుంటాడు, నీ అల్లుడు వస్తే ఏడబడుకుంటాడు అని చెప్తే, ఇదే పెద్దపల్లిలో ఇక్కడ ఇంతకుముందు మనం ఓపెన్ చేశాం. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు 70% 75% పూర్తి చేసి, కనీసం అది పేదవాళ్ళు నివసించే ఇళ్ళని కూడా తెలిసి దాన్ని పూర్తి చేయకుండా ఉన్న దద్దమ్మ నువ్వు నివసించడానికి రాజభవనం లాంటి పెద్ద బిల్డింగ్ కట్టావు తప్ప పేదవాడి బాధ, పేదవాడు తన బ్రతికొండంగా చివరికి ఒక చిన్న ఇల్లైనా కట్టుకోవాలనే కలలాగానే మిగిల్చావు. అదే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర కేబినెట్ మంత్రులు, పేదోడికి ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం అండగా ఉండాలి, ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు, మొదటి సంవత్సరం 4.5 లక్షలు ఇద్దాము, నిధి ఆషామాషి కాదు, 22,500 కోట్లు 22,500 కోట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా పేదోడి కోసం
తల తాకట్టు పెట్టైనా పేదోడి చిన్న కోరికని మన ప్రభుత్వం మొదట విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళిద్దాం. రాబోయే 3.5 సంవత్సరాలలో ఈ 4.5 లక్షల ఇల్లు కలుపుకొని 20 లక్షల ఇల్లు కట్టాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. నా ఆడబిడ్డలకి ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను, మొదట విడత నీది ఏ కులమని ఏ మతమని నువ్వు ఎవరికి ఓటేస్తామని ఇల్లు ఇచ్చేటప్పుడు అడగలా. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, నీ కోరిక మా ఇందిరమ్మ ప్రభుత్వం తెలుస్తుందని విజయన్న ప్రతి గ్రామంలో పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాం. ఒకసారి ఇచ్చినాం, మళ్ళీ చెయ్యి తొండి చెయ్యి చూపించదు ఇందిరమ్మ ప్రభుత్వం. రాబోయే 3.5 సంవత్సరాల్లో ఇంకా 3 విడతలు ఇస్తాం. ఇదే విధంగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ఈ పెద్దపల్లిలో ఇటువంటి మీటింగ్ పెట్టి ఈ సభలో ఇందిరమ్మ ఇళ్ళు రానోళ్ళు ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి అంటే ఎవ్వరు కూడా చేతులు ఎత్తకుండా ఉండే విధంగా అర్హులైన పేదవాళ్ళందరికీ చివరికి ఆ పింక్ కలర్ షర్టు తొడుక్కున్న వాళ్ళకి కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇళ్ళిచ్చే పెద్ద మనసు మా ఇందిరమ్మ ప్రభుత్వానిది. ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసుకున్నామో మీరు ఎలగబెట్టినాడు అక్కడ పేదోళ్ళకి పట్టాలు ఇచ్చారు, ఆ ఇళ్ళు ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయన్న నిజంగా వాళ్ళు కాదన్నా ఈ పేర్లు మార్చాలి అంటే ఈ ప్రభుత్వం మార్చగలుగుద్ది. కానీ మేము అలా చెయ్యము, అలా తప్పు చేయము. పేదోడు కష్టాలు తెలిసిన ప్రభుత్వం, బేషిజాలకి పోని ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండాలనే తప్ప మీ మీద ఏదైనా కోపం ఉంటే మీ మీద చూపిస్తాం తప్ప పేదవాడి మీద చూపించము. నీది ఏ పార్టీ అయినా పేదవాడికి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇస్తామనడానికి నిదర్శనం ఇప్పుడు ఇచ్చిన ఇళ్ళే. అంతేకాదు మొన్న భూభారతి ధరణి అని తీసుకొస్తేవి ప్రతి రైతన్న నోట్లో మట్టి కొడుతీవి. 5 సంవత్సరాలు చెప్పులు అరిగిందాకా తిరిగినా ఆ రైతన్న కష్టాలు నెరవేరకపాయా. మీ నలుగురు కోసం 4 గోడల మధ్య మీ స్వార్థం కోసం ధరణిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతన్నకు భూములున్న ఆసాములకి అభద్రతకు గురి చేస్తవి. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు నచ్చే మెచ్చే చట్టం భూభారతి చట్టాన్ని మీకు అందించాం. నాకు తెలిసి ఇక్కడున్న నాయకులకు తెలుసు, ఇప్పటికే 70% మీ గ్రామాలకి రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ స్థాయి అధికారులు వచ్చారు. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇప్పటికే చాలా గ్రామాలకు అధికారులు వచ్చారు. మీ సమస్యలు ₹1 ఛార్జీ తీసుకోకుండా అప్లికేషన్ కూడా ప్రభుత్వమే పంపిస్తుంది. మీరు టిక్కు పెడితే మీ సమస్య గడిచిన 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటికీ ముందు ఈ భూభారతి 2025 చట్టం. అది పేదోడి ప్రభుత్వం అంటే, పేదోడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం. ఇందాక సహచర మంత్రివర్యులు శ్రీధరబాబు గారు చెప్పినట్లు 200 యూనిట్ల ఉచిత కరెంటు, ₹500కే గ్యాస్ మద్దు. ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ₹1 కూడా ఛార్జీ తీసుకోము. పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా అద్భుతమైన వైద్యం అందిస్తున్నాము. పేదోళ్ళ పిల్లలు హాస్టల్లో చదువుకునే వాళ్లకు డైట్ ఛార్జీల కింద 40% పెంచాము. ఆడపిల్లలకు కాస్మెటిక్ ఛార్జీల కోసం 200% పెంచాము.
రైతన్నలకు ఒకేసారి 10 సంవత్సరాలలో మీ పరిపాలనలో 17,000 కోట్ల రుణమాఫీ చేస్తే 10 నెలల్లో మన ఇందిరమ్మ ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. సన్నబియ్యం ఇందాక చెప్పినట్లు చరిత్రలో ఈనాడు కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా సన్నబియ్యం ఇయటం లేదు. దేశంలో సన్నబియ్యం ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు రైతన్నలకు సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఆనాడు రైతు భరోసా మీరు 10,000 రూపాయలు ఇస్తే మేము 12,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పేదవాడి ప్రభుత్వంగా, మీ కన్నీరు తుడిచే ప్రభుత్వంగా, మీకు అండగా ఉండే విధంగా మొదటి విడత మన పెద్దపల్లి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తున్నాము. గౌరవ కలెక్టర్ గారికి ఈ పెద్దపల్లి నియోజకవర్గమే కాకుండా ఈ జిల్లాలోని ఏదైతే గతంలో మొండి గోడలతో కట్టిన అసంపూర్తిగా పూర్తయిన ఇళ్ళన్నీ రాబోయే 15-20 రోజుల్లో మీ స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రి గారి సమక్షంలో వాటిని పట్టాలు ఇవ్వాలని, మిగిలిన బ్యాలెన్స్ వర్క్ ఎన్ని కోట్లైనా ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసి డబ్బులు ఇస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. అంతేకాదు గౌరవ ఎమ్మెల్యే గారు అడిగారు 3,500 కాకుండా బఫర్గా ఇంకొక 500 ఇళ్ళు ఇవ్వండి. తప్పకుండా 1000 ఇళ్ళు బఫర్ లిస్ట్ కూడా తయారు చేయాలని, 1000 ఇళ్ళు బఫర్ లిస్టు తయారు చేయాలని కూడా గౌరవ కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాము. కాబట్టి ఇందిరమ్మ ప్రభుత్వం తల తాకట్టు పెట్టైనా పేదవాడి ప్రభుత్వం మీకు అండగా ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కాదు, ఎప్పుడు మీకు అండగా ఉండేది ఇందిరమ్మ ప్రభుత్వం. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇదే విజయన్నని 2 పర్యాయాలు వివిధ కారణాల చేత ఓడిపోతే మీ మధ్యనే ఉన్నాడు తప్ప హైదరాబాద్ పోయి మకాం వేయలా. గెలిస్తే మీ మధ్యనే ఉన్నాడు తప్ప హైదరాబాద్ పోయి ఆనాటి ఎమ్మెల్యేలాగా వ్యాపారం చేసుకోలే. ప్రజల ప్రభుత్వం, ప్రజలకి బంధముండే నాయకుడంటే విజయన్న లాంటి వాడే తప్ప ఇంకొకడు కాదు అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పటికే చాలా టైం అయింది. మరొక్కసారి ఇందిరమ్మ ప్రభుత్వం రావాలని విజయన్నను దీవించారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా మీ ప్రేమ అభిమానాలు, మీ దీవెనలు ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.